జనవరి 10న భక్తులకు హిమాయత్ నగర్ జూబ్లీహిల్స్ ఆలయాల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ హైదరాబాద్ ఏఈఓ రమేష్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రికి ముగుస్తుందని తెలిపారు. జనవరి 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటర్ల వద్ద ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్కింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం నాడు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏఈఓ రమేష్. పోయినసారి జనవరి హిమాయత్ నగర్ టెంపుల్కి సుమారు 25,000 మంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి వైకుంఠ ఏకాదశి రోజు. అదే జనవరి 1 రోజు ఒక బిలో 15,000 వరకు వచ్చారు. అదే జూబ్లీహిల్స్లో జనవరి 1 రోజు అరౌండ్ 25,000 వచ్చారు, 40,000 దాకా వచ్చారు జనవరి 1 రోజు. వైకుంఠ ఏకాదశి 35,000 దాకా వచ్చారు పోయినసారి. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సరైన దర్శనము, తర్వాత మంచినీరు, తర్వాత అన్నప్రసాదం వితరణ, తర్వాత ఈ క్యూ లైన్లో వేచి ఉండే వాళ్ళకి బాదం పాలు, మంచినీళ్ళు ఇవన్నీ కల్పించే డోనర్స్ ద్వారా ఇవన్నీ భక్తులకు కల్పిస్తున్నాం. నెక్స్ట్ ఈసారి ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మన పోలీస్ సిబ్బందికి, తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి కూడా మేము సహకరించాలని కోరాము. ముఖ్యంగా కారణం ఎందుకు కోరామంటే ఈ 2 టెంపుల్లోనూ ఈ పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువగా ఉంది. దానివల్ల కొంచెం భక్తులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పే వినతి ఏమంటే భక్తులకి పార్కింగ్ విషయంలో కొంచెం వాళ్ళు కొంచెము ఇబ్బంది పడకుండా 4 వీలర్ కానీ ఇట్లాంటివన్నీ పార్కింగ్ లేని కారణంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ సిబ్బందిని కానీ, పోలీస్ సిబ్బంది, తర్వాత మా స్కౌట్స్ని పెడుతున్నాము, వాలంటీర్స్ని పెడుతున్నాము, శ్రీవారి సేవకులందరినీ పెడుతున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం. సో వచ్చే భక్తులు కూడా ట్రాఫిక్ వాళ్ళు కానీ సిబ్బందితో కానీ సహకరించాలని